వరుస ఫ్లాప్స్తో ఉన్న విజయ్ దేవరకొండ జెర్సీ తర్వాత గౌతమ్ నందమూరి కాంబినేషన్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్యలోనే రిలీజ్ అయింది మూవీ. ఇక స్టోరీ దగ్గరకు వస్తే సూర్య ఒక కానిస్టేబుల్, వాళ్ళ అన్నయ్యని ఎప్పటి నుంచో వెతుకుతూ ఉంటాడు. అలాంటి సందర్భంలో తనకు ఒక అండర్ గ్రౌండ్ మిషన్ వస్తుంది. ఇంతకీ ఆ మిషన్లో ఏంటి సంగతి, అలాగే ట్రైబ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ సూరికి వాళ్ళ అన్నయ్య దొరికాడా అనేది మిగతా కథ. ఇక ప్లస్ దగ్గరకు వస్తే బీజిఎం, అన్న అంటేనే రగిలే రగిలే, ఈ బీజిఎమ్స్ వచ్చినప్పుడల్లా ఒక హై వస్తాయి. మూవీ కూడా చాలా ప్లస్ చేసారు రెండు. సెకండ్ వచ్చేసి బ్రదర్ సెంటిమెంట్. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి మూవీలో బ్రదర్ సెంటిమెంట్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. సో మైనస్ దగ్గరకు వస్తే రష్డ్ క్లైమాక్స్. అప్పుడు దాకా ఫస్ట్ హాఫ్ చాలా ప్లజెంట్గా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం స్లోగా ఉన్నా పర్లేదు బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేటడికి ఏదో త్వరగా అవగొట్టేదని ఇది చూపించి అది చూపించి అది ఇది అవగొ చూపించి ఏదో అవగొట్టేశారు. ఇక సెకండ్ వచ్చేసి సెటప్ ఫర్ పార్ట్ 2. ఆ క్లైమాక్స్ అలానే అవగొట్టేసి మళ్ళీ పార్ట్ 2లో ఇది జరుగుతుంది, ఇది ఉంది, ఇది కూడా ఉంది, అది కూడా ఉంది, ఇది కూడా ఉంది, అది కూడా ఉందని మన మొహాన్ని కొట్టేశారు ఒకేసారి. ఎందుకు అన్నీ ఒకేసారి చెప్పడం, మేము వెయిట్ చేస్తాం కదా. ఇంకా లాస్ట్ వచ్చేసి నాట్ ఎస్టాబ్లిషింగ్ థింగ్స్ ప్రాపర్లీ. అంటే ఇప్పుడు ట్రైబ్ అంటారు, ఆ ట్రైబ్ బ్యాక్ స్టోరీ ఏదో కొంచెం చెప్తారు, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. అలాగే కార్టెల్ అంటారు, అసలు ఆ కార్టెల్ గురించి ఏంటో ఒక మొక్క కూడా చెప్పరు. ఏవో ఇది ఒకటి ఉంది, నువ్వు అర్థం చేసుకోవాలి అంతే, దీని గురించి మేము చెప్పాం, నీకు ఎంత అర్థమైతే అంత అలా వదిలేస్తారు. సగం సగం చెప్పి వదిలేస్తే చిరాకు వస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ దగ్గరికి వస్తే విజయ్ దేవరకొండ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు తన ప్రీవియస్ మూవీస్ మీద. సత్యదేవ్ కూడా ఎప్పుడులానే తను చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా మలయాళం యాక్టర్ వెంకటేష్ విలన్గా ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక్కడ డిస్కషన్ దగ్గరికి వస్తే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, బ్రదర్ సెంటిమెంట్ అనేది చాలా బాగా చూపించారు. కానీ ఆ ట్రైబ్, ఆ సేవియర్, ఆ టెంప్లెట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ సెంటిమెంట్స్ కూడా ఏదో అప్పటికప్పుడు ఆర్టిఫిషియల్గా అన్నట్టు అనిపిస్తుంది, ఓవర్ఫ్లోలో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, రష్డ్గా, ఏది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసినట్టు అనిపించింది. ఇంకా మీరు కానీ మూవీకి వెళ్దాం అనుకుంటే లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళండి, మీకు బాగా నచ్చుతుంది. అదే నాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అలాగే హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే యావరేజ్గా అనిపిస్తుంది. సో మూవీ రివ్యూ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.